ఓం నమ శివాయ. శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో 149వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. అందులో ద్రుపదుడు యాజి ఉపయాజి అనే బ్రాహ్మణోత్తముల దగ్గరికి వెళ్ళి సంతానార్థం ఎటువంటి కార్యక్రమాన్ని, ఎటువంటి యాగాన్ని చేయాలి, ఆ కార్యక్రమం నా చేత జరిపించండి అని చెప్పి అర్థించడం జరిగింది. నేడు ఆ యాగ సందర్భంగా ద్రుపదుడికి పుత్రుడు, పుత్రిక దుష్టజుమ్నుడు, ద్రౌపది ఇద్దరు జన్మించబోతున్నారు. ఆ విషయాన్ని నేడు ప్రవచించుకోబోతున్నారు. ముందుగా ప్రార్థన చేసుకుని ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. ఆది పర్వంలో 149వ అధ్యాయంలో దీంట్లో 44 శ్లోకాల వరకు 42 శ్లోకాల వరకు అయినాయి. దీంట్లో ద్రుపదుడు యాజి దగ్గరికి వెళ్ళి, పెద్దవాడైనటువంటి యాజి దగ్గరికి వెళ్ళి తన యొక్క అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. తత్కర్మ కురుమే యాజ నిర్వపాం యద్ బుద్ధం గవాం. ఇక్కడ అద్భుతమైనటువంటి ఆవులని, కొన్ని వేల లక్షల కోట్లాది ఆవులు, అద్భుతం గవాం, అన్ని ఆవుల్ని నీకు సమర్పిస్తాను కాబట్టి నాకు దయచేసి ఈ యజ్ఞాన్ని, ఏదైతే కార్యక్రమం చేయాలో ఆ కార్యక్రమాన్ని చేయించు నా చేత అని చెప్పాడు. పుత్ర సంతానార్థమే, అది కూడా ద్రోణాచార్యుని సంహరించేటువంటి శక్తి కలిగినటువంటి పుత్రుడు కావాలి. దాంతో తథేత్యుక్త్వా తం యాజో యజ్ఞార్థముపకల్పయన్. మహారాజు అలా యాచించడము, అందులోనూ ఆయనకు కావలసినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ ద్రవ్యం ఇస్తా అన్నాడు కాబట్టి వెంటనే తథా ఇది ఉక్వా, తథాస్తు అలాగే అని పలికాడు యాజి, పెద్దవాడైనటువంటి యాజి. అయితే ఈ కార్యం భారం పెద్దది కాబట్టి, పెద్ద కార్యం కాబట్టి దీనికి ఇద్దరు ఉండాల్సిందే, తమ్ముడు కూడా ఉండాల్సిందే, నా తమ్ముడైనటువంటి ఉపయాజి కూడా ఉండాల్సిందే అని చెప్పి గుర్వర్ధయితి చాకామం ఉపయాజం అపి అచోదయత్. తమ్ముడైనటువంటి ఉపయాజుని కూడా ఈ సందర్భంలో ఈ యజ్ఞంలో కలుపుకున్నాడు సోదరుడైనటువంటి యాజి. ఎందుకంటే పెద్ద కార్యం ఇది, ఇద్దరం చేయాల్సిందే, నా తమ్ముడు కూడా సుప్రసిద్ధమైనటువంటి వాడు ఈ కార్యక్రమంలో, కాబట్టి మేము ఇద్దరం కలిసి చేస్తామని చెప్పి చేశాం. ద్రుపదం చ మహారాజం ఇదం వచనం అబ్రవీత్. వాళ్ళిద్దరు కలిసి, ఎప్పుడైతే ఇద్దరు కలుసుకున్నారో, సోదరులు ఇద్దరు కలుసుకున్నారో, ద్రుపదుడితో అంటున్నారు వాళ్ళు ఏమనంటే, మా భైస్త్వం సంప్రదాస్యామి. ప్రదాస్యామి అంటే ఇవ్వటం, సంప్రదాస్యామి తప్పకుండా ఇస్తామయ్యా. మా భైస్త్వం, భయ అనే పదానికి అర్థం భీతి, భయము మొదలైనటువంటి. మా భైహి త్వం, ఇంకేం భయపడక్కర్లేదయ్యా, ఎందుకంటే నీ భయాన్ని మాకు అప్పచెప్పేసావు. మేము ఆ భయం తీర్చడానికి ఒక ఘనకార్యం రూపొందించబోతున్నాం, గొప్ప కార్యాన్ని నేను చేపట్టబోతున్నాను, కాబట్టి నువ్వు భయపడమాకు, నిశ్చింతగా. మా భైస్త్వం సంప్రదాస్యామి కర్మణ భవతఃసుతం. కర్మణ భవతఃసుతం సంప్రదాస్యామి, ఏమిస్తారట వాళ్ళు? ఒక అద్భుతమైనటువంటి యాగకర్మ చేత సుతం సంప్రదాస్యామి, కుమారుణ్ణి ఇవ్వబోతున్నాను. క్షిప్రముత్తిష్ట చావ్యగ్రహ సంభారానుపకల్పయ. కాబట్టి వెంటనే నువ్వు లేచి ఇక్కడి నుంచి నువ్వు బయలుదేరి సంభారాన్ ఉపకల్పయ. సంభారములు అంటే వస్తు సామగ్రి, యజ్ఞానికి కావలసినటువంటి సామగ్రి సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కల్పించు. యజ్ఞ సామగ్రి అంతా కల్పించి ఆ తర్వాత నువ్వు సిద్ధంగా ఉండని చెప్పి ఏవైతే చేయాలో అవన్నీ ఉపదేశించారు, చేయవలసినటువంటివన్నీ ఉపదేశించారు మహానుభావుడైనటువంటి ద్రుపద మహారాజుకి. దాంతో
ఏవముక్త్వా ప్రతిజ్ఞాయ కర్మచాస్యాతదే ముని. ఆ ముని దగ్గర నుంచి ఆ ఉపదేశం పొందిన చేయవలసినటువంటి కార్యక్రమాలన్నీ అందుకుని మహారాజు బ్రాహ్మణో ద్విపదాం శ్రేష్టో యథావిధి కదా క్రమం యాజో ద్రోణ వినాశాయ యాజయామాస తం నృపం. ద్విపదాం బ్రాహ్మణో శ్రేష్ఠ. ద్విపదాం అంటే రెండు పాదాలతో చలించేటువంటి మానవులలో బ్రాహ్మణో శ్రేష్ఠ, శ్రేష్టమైనటువంటి బ్రాహ్మణోత్తముడు. అందరికంటే మానవుల్లో ఉత్తమమైనటువంటి వాళ్ళు ఎవరంటే బ్రాహ్మణోత్తములు. అట్లాంటి వాళ్ళలో కూడా శ్రేష్టమైనటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే యాజు ఉపయాజు అయినటువంటి వాళ్ళిద్దరినీ కూడా యథావిధి క్రమం, యథావిధి కథాక్రమం, వాళ్ళు చెప్పినట్టుగా విధి ప్రకారంగా చేయవలసినటువంటి పనులన్నీ ఆచరిస్తూ గుర్వర్ధే యాజో ద్రోణ వినాశాయ, యాజుడు ద్రోణ వినాశనం కోసం ఏ యజ్ఞమైతే సంకల్పిస్తున్నాడో యాజయామాస తం నృపం, ఆ మహారాజు కోసం అని చెప్పి ద్రౌపది కోసమే, ద్రౌపది యొక్క సంతానం కొరకు ఏ యాగమైతే సంకల్పిస్తున్నానో ఆ యాగం కొరకు చేయవలసిన సామగ్రి అంతా సమకూర్చాడు సరంజామాన్ని. గుర్వర్ధే అయోజయత్ కర్మ యాజస్యాపి సమీపతః. గుర్వర్ధే అంటే గొప్ప, గురు అనే పదానికి అర్థం ఇక్కడ గురువు అని ఒక అర్థమైతే చేయవలసిన పనులన్నీ కల్లా పెద్ద కర్మని గురువు అనే పదం అంటారు, గురు కర్మ అంటారు. ఇక్కడ కూడా మనకి శ్లోకంలో ఇక్కడ గురువర్ధ ఇది చాకామ, ఇది కార్యం పెద్ద కార్యంగా భావించుకుని సోదరుడైనటువంటి ఉపయాజం తెచ్చుకున్నాడు. అలాగే గురువర్ధే అయోజయత్ కర్మ, ఇది చాలా గొప్ప కార్యము, చేయవలసినటువంటి యాగాల్లో కూడా గొప్ప కార్యం అని చెప్పి యాజస్యాపి సమీపతః తతస్తస్య నరేంద్రస్య ఉపయాజో మహాతపాః. యాజి ఉపయాజి సమీపంలోనే ఉంటూ వాళ్ళు చెప్పినటువంటివన్నీ సమకూర్చి యజ్ఞానికి సిద్ధమై వాళ్ళు చెప్పినటువంటి విధంగా ఉపదేశాన్ని అందుకున్నాడు, యజ్ఞ దీక్ష వహించాడు యజమాని అయినటువంటి ద్రుపదుడు. ఆచవ్యౌ కర్మ వైతానాం తథా పుత్ర ఫలాయ వై ఇహ పుత్రో మహావీర్యో మహాతేజా మహాబలః ఇష్యతే యద్విధో రాజన్ భవితా తథావిధః. వాళ్ళు ఆచవ్యో కర్మ వైతాన, వాళ్ళు ఎటువంటి కర్మ చేశారంటే ద్రుపదుడు అడిగినటువంటి విధంగా పుత్రుడు లభించడానికి, తథా అదే విధమైనటువంటి పుత్రుడు ఫలంగా లభించడం కోసం అని చెప్పేసి అద్భుతమైనటువంటి పుత్రుడు. ఎట్లాంటి వాడు? మహావీర్యో మహాతేజ మహాబల. ద్రోణాచార్యుని సంహరించాలంటే ఎటువంటి తేజస్సు ఉండాలి, ఎటువంటి బలం ఉండాలి, ఎలాంటి పరాక్రమం ఉండాలి. అటువంటి వీర్య బల తేజస్సులతో కూడినటువంటి మహానుభావుడైనటువంటి పుత్రుడు ఇహ ఈ లోకంలో భూమి మీద ఇష్యతే యద్విధో రాజన్ భవితా స తథావిధః. ఎటువంటి యాగమైతే మేము చేస్తున్నామో దానికి సరి అయినటువంటి కుమారుడు లభించబోతున్నాడు, నువ్వేం భయపడ, మాకు నిశ్చింతగా ఉండి నీకు ఇట్లాంటి కుమారుడిని ఇస్తున్నామని చెప్పేసి ద్రౌపదుడిని ఉత్సాహపరిచారు వాళ్ళిద్దరి కోసం. భారద్వాజస్య హంతారం, హంతారం అంటే చంపేవాడు. ఎవరిని చంపేవాడు? భారద్వాజ గోత్రంలో జన్మించినటువంటి ద్రోణాచార్యుని సంహరించేటువంటి వాడు భరద్వాజుని కుమారుడు. భారద్వాజస్య హంతారం సోభిసంధాయ పార్థివ, అభిసంధాయ పార్థివ. అంతేకాకుండా అర్జునుడిని వివాహం చేసుకునేటువంటి కన్య, ఇది కోరుకున్నది ద్రౌపదుడు. ఒకళ్ళేమన్నా ద్రోణాచార్యుని సంహరించే కుమారుడు కావాలి, నన్ను ఓడించి నన్ను బంధించినటువంటి బలమైనటువంటి ఆ అర్జునుడికి వివాహం చేసుకునేటువంటి కూతురు కావాలి, అటువంటి అర్జునుడు నాకు అల్లుడు కావాలి అని ద్రౌపదుడు కోరుకున్నాడు. కాబట్టి ఇటేమన్నా ద్రోణుని సంహరించేటువంటి కుమారుడు, అలాగే మహానుభావుడైనటువంటి అర్జునుడిని వివాహం చేసుకునేటువంటి భార్యగా వెళ్ళేటువంటి కూతురు. ఆజహేధ తథా రాజన్ ద్రుపద కర్మ సిద్ధయే, అట్లాంటి యాగాన్ని ఆజహే సంకల్పించారు యాజు ఉపయాజు. బ్రాహ్మణో ద్విపదాం శ్రేష్టో జుహావచ యథావిధి కౌసవీ నామ తస్యాసీద్యా వై తాం పుత్రగృధినః. కౌసవీ నామ తస్య భార్య, ఎప్పుడైతే ఈ పాంచాల రాజు ద్రుపదుడు ఉన్నాడో ఆ ద్రుపదుని యొక్క భార్యతో ఎప్పుడైతే యాగం పరిసమాప్తి అయిందో తీసుకోవలసినటువంటి అంశము, ప్రసాదము, నైవేద్యము, ఏదైతే పదార్థం తీసుకోవాలో ఆ పదార్థం తీసుకురావడం కోసం యాజి ఉపయాజి మహారాణి దగ్గరికి ఒక సందేశం పంపించారు. అమ్మ త్వరగా రాను, ఎక్కడున్నా త్వరగా రా అని చెప్పి అది చెప్తున్నారు ఇక్కడ. సౌత్రామణిం తథా పత్నీం తతః కాలేభ్యయా తదా
తన పత్ని అయినటువంటి ఆ ద్రౌపదిని యొక్క పత్ని అయినటువంటి ఆమెతో ఈ విధంగా యాజస్తు సవనస్యాంతే, సవనము అనే పదానికి అర్థం యజ్ఞమంతా అయిపోయిన తర్వాత ఆ వేసేటువంటి పురోడాశము మొదలైనటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ ద్రవ్యం, యజ్ఞంలో తయారు చేసినటువంటి ద్రవ్యం నైవేద్యంగా పురోడాశం అంటారు. యాజస్తు సవనస్య అంతే దేవీమాహ్వాపయత్తథా, దేవీం ఆహ్వాపయ, దేవిని ఆహ్వానించాడు. మహారాణి ద్రుపదుని యొక్క భార్య మహారాజ్ఞిని ఆహ్వాపయత్త, రమ్మని చెప్పి పిలిపించాడు. ప్రేహిమాం రాజ్ఞి పృషతి మిథునం త్వాముపస్థితం. మిథునం అనే పదానికి అర్థం జంట, మగవాళ్ళు ఆడవాళ్ళు. అట్లా పుత్రుడు పుత్రిక, పుత్రుడు ఒకళ్ళు పుత్రికను ఒకళ్ళని ఇవ్వటానికి ఇక్కడ యజ్ఞం సంకల్పించాము. అటువంటి ఇద్దరిని మిథునాన్ని అందుకోవడానికి మహారాణిని ప్రసాదం తీసుకోవడానికి రమ్మని చెప్పండి అని చెప్పి సందేశం పంపించారు. కుమారశ్చ కుమారీచ, ఎట్లాంటి వాళ్ళు పితృవంశ వివృద్ధయే, పితృవంశాన్ని వివృద్ధయే, వృద్ధి కలిగించడానికి కారకులైనటువంటి కుమారుడు కుమార్తెని తీసుకోవడానికి, గ్రహించడానికి, ఆ పుత్రిక ప్రాప్తి కోసం అని చెప్పి మహారాణి రావాలి. ఆవిడ స్వీకరిస్తే కదా ఇలా సంతానం కలిగేది. కానీ ఆవిడ రానంది, ఏదో కారణం చెప్పింది ద్రౌపదుని యొక్క భార్య. పృషత్యువాచ, పృషతుని భార్య అంటే ద్రౌపదుని యొక్క భార్య ఈ విధంగా చెప్తున్నది. నా లిప్తం వై మమ ముఖం, నా లిప్తం వై మమ ముఖం, నా ముఖం తాంబూల రాగంతో ఎర్రగా ఉంది, తాంబూలం వేసుకుని ఉన్నాను. తాంబూలం వేసుకున్న నోటితో వెంటనే ప్రసాదాలు లాంటివి, దైవ కార్యక్రమాలు లాంటివి మనం గ్రహించకూడదు. నా లిప్తం వై మమ ముఖం పుణ్యాన్ గంధాన్ బిభర్మిచ, నా యొక్క చర్మం కూడా దివ్యమైనటువంటి పరిమళ గంధాలతో ఉన్నది కాబట్టి ఇటువంటి దివ్య గంధాలతోనూ అలాగే ఈ తాంబూల ముఖంతోనూ నేను వచ్చి ప్రసాదాన్ని స్వీకరించలేను, కాబట్టి అయ్యేదాకా నిరీక్షించండి, కాసేపు ఆగండి అని చెప్పి చెప్పింది ఆవిడ. నా పత్ని తేస్మి సూత్యర్థే, సూత్యర్థే సూత అనే పదానికి పుత్రార్థి అని, సంతానం కోసం అని చెప్పి నేను ఇప్పటికి ఈ సందర్భంలో వెంటనే రాలేను, కాబట్టి తిష్ట యాజ మమ ప్రియే, తిష్ట యాజ, యాజ తిష్ట, ఓ యాజీ ఉపయాజులారా తిష్ట, కొంచెం సేపు ఆగండి నా కోసం, అప్పుడు నేను వచ్చిన తర్వాత నేను అది గ్రహిస్తాను, అది గ్రహించాలంటే మీరు ఆగాలి నా కోసం అన్నట్టుగా చెప్పింది. కానీ వీళ్ళు దాన్ని, ఎందుకంటే అది ఆవిడ తీసుకుంటే, ఆవిడ గ్రహిస్తే, ఆవిడ గర్భవతి అయితే ఆ ద్వారా పిల్లలు పుడతారు కదా అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు పిలిస్తే, ఆవిడ రాకపోయేటప్పటికీ వీళ్ళ శక్తి ఎంత శక్తి అంటే చూడండి, వెంటనే యాజి అంటున్నాడు, ఆగేది ఈ ప్రసాదం అనేటువంటి ప్రసాదం ఎప్పుడు పడితే అప్పుడు తినేదా? యాజేన స్రపితం హవ్యం ఉపయాజేన మంత్రితం, ఎలాంటి పదార్థం తయారు చేసామనుకున్నావమ్మా, నువ్వు వస్తే ఎంత రాకపోతే ఎంత, వెంటనే ఇప్పుడు నీ కళ్ళ ముందే పిల్లల్ని పుట్టిస్తాం చూడండి అని చెప్పేసి వాళ్ళ ప్రతాపము. ఎట్లాంటి ప్రతాపం అంటే శాస్త్రబద్ధమైనటువంటి యజ్ఞకర్మలలో వెంటనే ఏ విధంగా యజ్ఞము నుండి ఉద్భవిస్తారో కళ్ళ ముందు చూపించేశారు ఒకసారి ఉపయాజం. యాజేన శ్రపితం హవ్యం, ఈ హవ్య పదార్థాన్ని తీసుకోమని చెప్పి పిలిస్తే నోట్లో తాంబూలం ఉంది, నేను ఇప్పుడు రాలేనని చెప్తే అట్లా, ఎలాంటి హవ్యం తయారు చేశాం అట్లాంటివి. యాజేన శ్రపితం హవ్యం, యాజి చేత కలపబడినటువంటి హవ్య పదార్థం, అది తయారు చేయబడినటువంటి పదార్థం. ఉపయాజేన మంత్రితం, నా సోదరుడైనటువంటి ఉపయాజి దీన్ని క్షుణ్ణంగా మంత్రించి సిద్ధం చేశాడు. నేనేమైనా తయారు చేస్తే మంత్రి ఇచ్చింది నా సోదరుడైనటువంటి ఉపయాజి. మా ఇద్దరి చేత కలపబడి హవ్య పదార్థం సిద్ధంగా ఉంది అక్కడ. కథం కామం న సంధ్యాత్ పృషతి ప్రేహితిష్టవా, నువ్వు వచ్చినా రాకపోయినా సరే ఈ హవిస్సు, ఈ తయారు చేసిన పదార్థం యజమానికి సంతృప్తి కలిగి అతని కామాన్ని తీరుస్తుంది, అతని కోరిక ఏదైతే ఉందో ఆ కోరికని తీర్చిపెట్టగలిగినటువంటి పదార్థం మేము ఇక్కడ తయారు చేసాం, ఇప్పుడు చూడండి అని చెప్పి. కథం కామం న సంధాత్ అంటే ఈ హవ్య పదార్థం మేము తయారు చేసినది, నా తమ్ముడు మంత్రించినటువంటి పదార్థం యజమానికి కోరిక తీర్చకుండా ఎలా ఉండగలుగుతుంది, నువ్వు వచ్చినా రాకపోయినా తీరుతుంది, ఇచ్చి తీరుతుంది అంతే. ఎలా అని చెప్పి ఆ హవిస్సుని కలిపినటువంటి హవిస్సుని వాళ్ళు చక్కటి వేద మంత్రాలతో చెప్పవలసినటువంటి మంత్రాలతో దాన్ని హవిస్సు చేశారు, యజ్ఞంలో హుతం చేశారు. యజ్ఞంలో హుతం చేయటం అనేది చాలా శ్రేష్టమైనటువంటిది ఎప్పుడు కూడా, పదార్థం ఎప్పుడు కూడా.
హుతం అనేటువంటిది అగ్నిదేవుడికి సమర్పించడం. అలాగే ఏవముక్త్వా తు యాజేన హుతే హవిషి సంస్కృతే. హుతము అంటే యజ్ఞ పదార్థంలో యజ్ఞంలో వేసేయడం, ఆ పదార్థాన్ని హుతం చేయడం అంటారు. ఏవముక్త్వా తు యాజేన, ఈ విధంగా పలికినటువంటి యాజి ఆ పదార్థాన్ని కలిపినటువంటి హవిష్ పదార్థాన్ని హుతే హవిషి సంస్కృతే, చక్కగా సంస్కరించబడినటువంటి యజ్ఞంలో ఆ యజ్ఞంలో సమర్పించడం జరిగింది. ఆ యజ్ఞంలోంచే అందరూ చూస్తూ ఉండగా జన్మించారు పుత్రుడు, తర్వాత పుత్రిక, ఇద్దరు కూడా జన్మించడం జరుగుతున్నది ఇక్కడ. ఉత్తస్థౌ పావకాత్ తస్మాత్ కుమారో దేవ సన్నిభ. ఎట్లాంటి కుమారుడు జన్మించాడంటే దేవ సన్నిభ, అంటే దేవతాతుల్య, దైవతుల్యుడైనటువంటి కుమారుడు కుమారో స్యాత్. ఉత్థః, ఉత్తస్థః అనే పదానికి అర్థం అంటే అగ్నిలోంచి పైకి లేచాట. ఉత్తస్థో పావకాత్, పావకః అనే పదానికి అర్థం అగ్నిదేవుడు. పావకుడి నుండి అలా దేవ సమానుడైనటువంటి దేవతుల్యుడైనటువంటి కుమారుడు పైకి లేచాడు. అద్భుతంగా ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు అనేది వర్ణిస్తున్నారు ఇక్కడ. జ్వాలావర్ణో ఘోర రూప కిరీటీ వర్మధారయన్ వీరస్స ఖడ్గ. ఇది సఖంగ కాదు, ఖడ్గ. వీరస్స ఖడ్గ సశరో ధనుష్మాన్ స నదన్ముహు. జ్వాలావర్ణ, జ్వాల అంటే మంట, అగ్ని. జ్వాలావర్ణ అంటే అగ్నిలాగా మండిపోతున్నటువంటి తేజస్సు కలిగినటువంటి వాట. వర్ణమ, ఆయన యొక్క వర్ణమే అలా ఉంది, అగ్నిదేవుడా అన్నట్టుగా ఉంది, అగ్నికాంతులతో ఉన్నట్టు. ఘోర రూప, చూడటానికి భీభత్సాన్ని, భయంకరంగా ఉన్నటువంటి అతి భయంకరమైనటువంటి రూపంగా ఉన్నాడు. ఘోర రూప, ఏదో రుద్రుడి నుంచి ఉద్భవించినటువంటి వీరభద్రులా ఉన్నట్టుగా అగ్నిదేవుడి నుంచి ఉద్భవించి ఘోరంగా తయారయ్యాడు. కిరీటి, వచ్చినటువంటి వాడు కిరీటాన్ని కూడా ధరించి వచ్చాడు. వచ్చినటువంటి వర్మధారయన్, వర్మ అంటే కవచము అని అర్థం. చివరిలో వర్మ అని తగిలించుకుంటూ శర్మ, వర్మ, శాస్త్రి ఇట్లాంటి పేర్లలో వర్మ అంటే కవచము అని అర్థం, రక్షణ కవచం. వర్మధారయన్, వర్మను ధరించిన వాడు అంటే రక్షణ కవచాన్ని ధరించినటువంటి వాడు, కిరీటాన్ని ధరించిన వాడు, ఘోరమైనటువంటి రూపంతో ఉన్నవాడు, అగ్నివలే ప్రకాశిస్తున్నటువంటి వాడు. వీరస్స ఖడ్గో సశరః, ధనుష్మాన్, ధనస్సుని శరములని ధరించిన వాడు, ఖడ్గాన్ని ధరించినటువంటి వాడు. అంటే పుట్టడంతోనే ఎలా పుట్టాడంటే ఖడ్గము, ధనస్సు, శరములని ధరించి వచ్చాడు వచ్చినటువంటి వాడు. అంతేగాని ఒక చిన్న పసిపిల్లవాడుగా జన్మించాల. రామాయణంలో దశరథుడికి పాయసం ఇస్తే ఈ పాయసాన్ని ముగ్గురు పత్నులు తింటే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అలా జన్మించారు. వాళ్ళు పుట్టి పెరిగి పెద్దవాళ్ళయ్యారు. అలా పుట్టడం కాదు ఇక్కడ యజ్ఞంలోంచి. యజ్ఞంలోంచి పుట్టినటువంటి వాడే ఎట్లా పుట్టాడంటే ఆయుధాలతో పాటుగా పుట్టాడు. వచ్చినటువంటి వాడు రథం మీద వచ్చాడు. పైన చెప్పారు ఇక్కడ వాళ్ళు. సోభ్యరోహద్ రథవరం, సో అభ్యరోహత్ రథం, రథాన్ని అధిరోహించి వచ్చాట అగ్నిలోంచి. వచ్చి పైగా తేనచ ప్రయయౌ తదా, ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టుగా ప్రయయౌ, వెళ్ళిపోయాట యుద్ధానికి వెళ్తు. ప్రయయ అనే పదానికి అర్థం అంటే వెళ్ళిపోవడం. రథాన్ మీద నుంచి వచ్చి యుద్ధానికి వెళ్తున్నట్టుగా అనేకమైన యుద్ధాలు చేయడానికి నేను ఘనకార్యం చేయాలన్నట్టుగా వచ్చినటువంటి వాడు వచ్చినట్టే వెళ్ళిపోయాడు. జాతమాత్రే కుమారే చ వాక్కిలాంతర్హితాబ్రవీత్. అలా అతి భయంకరమైనటువంటి పౌరుషాన్ని ప్రదర్శిస్తూ ఉద్భవించినటువంటి కుమారుడు, యుద్ధానికి సిద్ధంగా ఉన్నవాడు ఉద్భవించాడు. అంతేగాని ఒక బాలుడుగా వచ్చి విద్యాబుద్ధులు నేర్చుకుని పెరిగి పెద్దవాడయ్యి అలా కాదు, యుద్ధానికి సిద్ధమై వచ్చేసాడు డైరెక్ట్. అట్లాంటి వాడు పుట్టాడు. అది యాజు ఉపయాజుల యొక్క యజ్ఞకర్మ యొక్క ఫలితం ద్రుపదుడు. అయితే వాళ్ళు ఆయన జాతమాత్రే, పుట్టంగానే కుమారే జాతమాత్రే, కుమారుడు పుట్టినటువంటి వెంటనే వాక్కిలా అంతర్హితాబ్రవీత్. అంతర్హిత వాక్, అంతర్హిత వాక్ అంటే అంతరిక్షంలోంచి అదృశ్యవాణి, కనిపించకుండా ఉండే అశరీరవాణి అంతర్హిత వాక్ అంటారు. అంతర్హితమైనటువంటి వాక్కులు పలకడం జరిగింది ఆకాశవాణి. ఏమిటంటే ఏష శిష్యశ్చ మృత్యుశ్చ భారద్వాజస్య జాయతే. భారద్వాజుణ్ణి సంహరించడానికి పుట్టినటువంటి ఈ మృత్యువు, భారద్వాజునికి మృత్యువు పుట్టినటువంటి వాడు అంటే ద్రోణాచార్యుని సంహరించడానికి పుట్టినటువంటి ఈ కుమారుడు భయాపహో రాజపుత్ర పాంచాలానాం యశస్కరః. మొత్తం సమస్తమైనటువంటి రాజవంశాలకి భయాన్ని కలిగించేటువంటి వాడు, ద్రోణాచార్యుని సంహరించేటువంటి వాడు, పాంచాలానాం యశస్కరః. పాంచాల రాజులకి, పాంచాల దేశంలో ఉండేటువంటి రాజులందరికీ కూడా కీర్తిమంతుడైనటువంటి వాడు. అంటే వాళ్ళందరి యొక్క వంశాలలో, పాంచాల రాజవంశాల వల్ల అభ్యున్నతి గడించేటువంటి వాడు, కీర్తిని స్థాపించేటువంటి వాడు ఎవరయ్యా అంటే ఈ పిల్లవాడు.
రాజ్ఞః శోకాపహో జాతః. శోక అపహ అనే పదానికి అర్థం అంటే శోకాన్ని దూరం చేసేవాడు. రాజు యొక్క శోకాన్ని దూరం చేసేవాడు. ద్రుపదుడు తండ్రి. ఆ ద్రుపదుని యొక్క శోకాన్ని దూరం చేసేటువంటి వాడు పుట్టడం జరిగింది. ప్రాజ్ఞ శోకాపహో జాత ఏషద్రోణ వధాయతి. ద్రోణాచార్యుడి యొక్క వధ చేసి ఈ మహారాజు యొక్క ద్రుపదుడి యొక్క శోకాన్ని దూరం చేసేటువంటి వాడు జన్మించడం జరిగింది అని ఆకాశవాణి పలికింది. ఇత్యవోచన్ మహద్భూత అదృశ్యం ఖేచరం తదా. ఆ అంతర్హితమైనటువంటి వాక్కు ఆ విధంగా పలికి అదృశ్యమైపోయినాయి. అప్పుడు తతః ప్రణేదు పాంచాలాః ప్రహృష్టా సాధు సాధ్విది. ఆ అంతరిక్షం నుంచి ఉద్భవించినటువంటి వాక్కులు వినేటప్పటికీ పాంచాలాః ప్రహృష్టాః. హృష్ట అంటే సంతోషము, సంతోషము ఆనందం. ప్రహృష్టాః సాధు సాధు ఇది. సాధు అంటే బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా మంచి జరిగింది అని చెప్పి పరమానందపడ్డారు పాంచాల రాజులందరూ కూడా. ఇక రెండో వాళ్ళు ఉద్భవించారు తర్వాత, ఆయన తర్వాత ఎవరై అంటే ద్వితీయాయాం చ హోత్రాయాం హుతే హవిషి మంత్రితే. ఆ మంత్రించినటువంటి హవిస్సు పదార్థం నుంచి, హుతం చేయబడిన ఆ హవిస్సు పదార్థం నుంచి ద్వితీయాయాం అనే పదానికి అర్థం స్త్రీలింగం. రెండవ కుమార్తె, రెండవ జన్మ ఎలా అంటే స్త్రీ జన్మ ఉద్భవించింది. కుమారి చాపి పాంచాలి. పాంచాలి అక్కడ ఏమన్నా పాంచాల రాజు, ఇక్కడ పాంచాల రాజు కుమార్తె కాబట్టి పాంచాలి అని పెట్టడం జరిగింది వ్యాసులు వారు ఇక్కడ వెంటనే. కుమారి చాపి పాంచాలి వేది మధ్యాత్ సముత్థిత. వేది అనే పదానికి అర్థం ఏంటంటే యజ్ఞవేది, వేదిక అంటారు. ఆ యజ్ఞ వేదిక మధ్యలోంచి ఉద్భవించింది యజ్ఞగుండం నుండి పాంచాలి. ప్రత్యాఖ్యాతే పృషత్యాచ యాజకే భరతర్షభ. పునః కుమారి పాంచాలి సుభగా వేది మధ్యగా. ఎప్పుడైతే ప్రత్యాఖ్యాతే పృషత్యాచ యాజకే భరతర్షభ, ఆ ఉపయాజులు వాళ్ళు యజ్ఞం చేసినటువంటి ఆ హవిస్సు పదార్థాల నుంచి ఆ ద్రుపదుడికి జన్మించినటువంటి ఉద్భవించినటువంటి కుమార్తెగా ఈ కుమారి అయినటువంటి పాంచాలి శుభమైనటువంటి మంగళమైనటువంటి అలంకారాలతో, ఆభరణాలతో, చక్కగా దివ్యమైనటువంటి శరీరంతో వేది మధ్యగా ఆ వాటికి మధ్యలో యజ్ఞ కుండం మధ్యలోంచి ఉద్భవించింది. అంతర్వేద్యాం సముద్భూత కన్యాసా సుమనోహర. అంతర్వేద్యాం సముద్భూత, వేది మధ్యలోంచి ఉద్భవించినటువంటి సా కన్య, ఆమె ఎలా ఉందయ్యా అంటే సుమనోహర, అద్వితీయమైనటువంటి రూప లావణ్యాలతో శోభాయమానంగా ప్రకాశిస్తుంది. శ్యామ, నల్లగా ఉంది. శ్యామ అంటే నలుపు, శుక్లం అంటే తెలుపు. నల్లగా పుట్టింది అమ్మ అంటే ద్రౌపది నల్లగా ఉన్నటువంటి స్త్రీ. శ్యామ పద్మపలాసాక్షి. పద్మపలాసాక్షి శ్యామ, పద్మపలాసాక్షి పద్మము వంటి కళ్ళు కలిగినటువంటి స్త్రీ. అలాగే నీలకుంచిత మూర్ధజ, నల్లని అలాగే కురులు కలిగినటువంటి ఆమె. మానుషం విగ్రహం కృత్వా సాక్షాత్ శ్రీరివ వర్ణిని. మానవ విగ్రహాన్ని ధరించినటువంటి లక్ష్మీదేవి లాగా ఉంది. సాక్షాత్ శ్రీరివ, శ్రీ అంటే లక్ష్మి, సాక్షాత్ శ్రీరివ వర్ణిని, స్వయంగా లక్ష్మీదేవి వచ్చిందా అన్నట్టుగా ఉంది. కాకపోతే మానుషం విగ్రహం కృత్వ, మానవ రూపాన్ని ధరించి వచ్చినటువంటి స్త్రీ లక్ష్మీదేవి వలె ఉన్నది. సాక్షాత్తు రూపలావణ్యవతి అయినటువంటి ఆ ద్రౌపదీదేవి. ద్రుపదుని కుమార్తె కాబట్టి ద్రౌపది అంటాం. పాంచాల రాజకుమార్తె కాబట్టి పాంచాలి అని మనం చెప్పుకుంటాం ఆవిడ పేరు. అలాగే తామ్ర తామ్రతుంగ నఖి, తామ్రతుంగ నఖి పదాలు. నఖములు అంటే గోల్డ్. ఆవిడ గోల్డ్ ఎలా ఉన్నాయంటే తామ్ర వర్ణంలో ఉన్నాయి. తామ్రము అంటే ఎరుపు వర్ణం. లేత గులాబీ వర్ణంలో ఉన్నటువంటి గోల్డ్ ఎప్పుడు కూడా ఆరోగ్యాన్ని, శుభాన్ని సూచిస్తూ ఉంటాయి. తామ్ర తుంగ, తుంగ అంటే ఉన్నతమైన ఎత్తైనటువంటి గోల్డ్ కలిగినటువంటి అని అర్థం. చక్కగా అంటే ఉబ్బుగా ఉండాలి గోల్డ్. ఇలాగే మన శరీరంలో హస్త సాముద్రికం అంటారు దాన్ని. హస్త సాముద్రిక శాస్త్ర ప్రకారం ఉండవలసిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో గోల్డ్ కానీ చేతుల్లో ఉండేటువంటి దాన్నే మౌంట్స్ అంటారు. అంటే ఎక్కడ ఎత్తుగా ఉండాలో చేతులు, అరచేతులు ఆ ప్రదేశం ఉబ్బుగా ఉండాలి, ఎత్తుగా ఉండాలి. దానివల్ల ఆ హస్త సాముద్రికం ప్రకారం వాళ్ళు చక్కటి ఆరోగ్యవంతులతో శుభలక్షణాలతో ఉన్నట్టు లెక్క. అంతేగాని పాలిపోయి గుండెలు పడిపోయి ఉండటం కాదు అక్కడ. అందువల్ల తుంగ అంటే ఔన్నత్యము, ఎత్తుగా ఉండటం. తామ్ర తుంగ నకి శుభ్రు. భ్రు అనే పదానికి అర్థం భ్రుకుటిది.
అంటే కనుబొమల మధ్య ఎలా ఉందంటే సుందరమైనటువంటి భృకుటి కలిగినటువంటి, శుభ్రూశ్చారుపీనపయోధర, చక్కటి వక్షస్థలం కలిగినటువంటి ఆ స్త్రీ, నీలోత్పల సమూగంధో యస్యాః క్రోశాత్ ప్రధావతి. నీలోత్పల సమూగంధో, పద్మపత్రాల వంటి చక్కటి సుగంధ ద్రవ్యాలతో కూడుకుని ఉన్నట్టుగా ఆ శరీరం నుంచి సుగంధ పరిమళ ద్రవ్యాలు వస్తున్నాయి. అవి ఎంతవరకు వ్యాపించాయంటే యస్యా క్రోశాత్ ప్రధావతి, క్రోశం దూరం వరకు, ఆమె దూరం వరకు వస్తున్నటువంటి చక్కటి సుగంధమైనటువంటి గంధ పరిమళాలు వెదజల్లేటువంటి స్త్రీ ఆ యజ్ఞభగ్నం నుంచి ఆవిర్భవించింది. యా బిభర్తి పరం రూపం యస్యా నాస్త్యుపమా భువి. అటువంటి పరం రూపం, పరం అంటే గొప్ప రూపాన్ని ధరించి వచ్చినటువంటి, బిభర్తి అంటే ధరించడం, అటువంటి గొప్ప రూపాన్ని ధరించి యజ్ఞం నుండి పైకి వచ్చినటువంటి ఆవిడ అసలు యజ్ఞం చేస్తున్నప్పుడు యజ్ఞంలో వస్తున్న ధూమమే అద్భుతమైనటువంటి వాసన వస్తుంది. ఆ యజ్ఞంలోంచి వచ్చినటువంటి ఆవిడ, ఎందుకంటే ఆ నెయ్యి వేసి ఆ పదార్థాలతో వేసినటువంటి హోమం ద్రవ్యం, అందులోనూ ఆ ద్రవ్యం హుతం చేయబడే ద్రవ్యం ఉంటుంది, దాన్నే పురోడాశం అంటారు. అది ఇంకా అమృతం లాగా ఉంటుంది. అందులోంచి అది హుతం చేయబడగా వచ్చినటువంటి పదార్థం, అందులోని నేను తయారు చేసినది ద్రవ్యం అని చెప్పి చెప్తున్నాడు ఆయన యాజి. నేను చేయబడగా, ఆయన మంత్రించబడగా వచ్చినటువంటి పదార్థం నువ్వు తిన్నా తినకపోయినా ఇది యజమాని కోరిక నెరవేరుస్తుంది అని చెప్పి మరి అంత అద్భుతంగా చెప్తున్నాడు చూడు. అది కాన్ఫిడెన్స్ అంటే ఆయన. అంటే ఆ మహానుభావులైనటువంటి వాళ్ళ యొక్క శక్తి అట్లాంటిది. కాబట్టి అలాంటి యజ్ఞంలోంచి ఈ స్త్రీ ఎలా జన్మిస్తున్నది అనేది చెప్తున్నారు ఇక్కడ. పరం రూపం బిభర్తి, ఉత్కృష్టమైనటువంటి గొప్ప రూపాన్ని ధరించి, యస్యా నాస్తి ఉపమా భువి, ఆ వచ్చినటువంటి ఆవిడతో భువి నాస్తి ఉపమా, ఉపమా నాస్తి, ఆవిడతో పోలిక చెప్పగలిగినటువంటి వాళ్ళు ఈ భూమి మీద సాటి లేరే లేరుట ఇంకా. ఆవిడతో సమానమైన పరాక్రమం కలిగిన వాళ్ళు, పరాక్రమం అంటే అందం, రూపలావణ్యాలతో సమానమైనటువంటి వాళ్ళు, తుల్యమైనటువంటి వాళ్ళు ఈ భూమి మీదే లేనే. దేవదానవ యక్షాణం ఈ సీతా వరవర్ణిని, వరవర్ణిని సుందరమైనటువంటి రూపలావణ్యంతో అయినటువంటి ఆమెని దేవతలు గాని, దానవులు గాని, యక్షులు గాని కోరుకోదగినటువంటి స్త్రీట ఆవిడ. వాళ్ళందరూ కోరుకునే స్థాయిలో ఉన్నది ఆవిడ. ఆ విధమైనటువంటి రూపలావణ్యం గురించి వర్ణిస్తున్నారు. తాం చాపి జాతాం శుశ్రోణీం వాగువాచ అశరీరణి, ఆవిడ పుట్టంగానే అశరీరణి వాక్ వాచ, అంతరిక్షం నుంచి వాక్కులు ఈ విధంగా వినిపించాయట. ఏమని అనేది కింద వ్యాసుల వారు వర్ణిస్తున్నారు. సర్వయోషిద్వర కృష్ణ, సర్వయోషిత్, యోషిత్ అనే పదానికి అర్థం స్త్రీ. సర్వయోషిత్ వర, వర అనే పదానికి అర్థం శ్రేష్ఠురాలు, గొప్పది అని. స్త్రీలందరిలో కల్లా గొప్ప స్త్రీ అయినటువంటి ఈవిడ కృష్ణ, నల్లనిది కాబట్టి ఆవిడ పేరు కృష్ణ అని పిలువబడుతుంది అని ఆకాశవాణి పెట్టిన పేరు ఇది. కృష్ణ, కృష్ణ కాదు కృష్ణ, క్రీ పలకూడదు, పలకాలి. కృష్ణ కాదు, కృష్ణ, నల్లని స్త్రీ. క్షయం క్షత్రస్య నేష్యతి, ఈవిడ యొక్క ముఖ్యమైన పాత్ర ఇక్కడ వర్ణిస్తుంది ఆకాశవాణి. ఏమిటి ఈవిడ పుట్టడానికి పాత్ర ఏమిటంటే క్షత్రస్య క్షయం, క్షత్రియుల్ని నాశనం చేయటమే ఈవిడ ధర్మం. క్షత్రస్య క్షయం నేష్యతి, వ్యాసుడు ధర్మరాజుకి చెప్తాడు, నీ వలన మొత్తం సమస్తమైన క్షత్రియ వంశాలు నాశనమైపోతున్నాయని చెప్పి ధర్మరాజుని కారణంగా చెప్తాడు వ్యాసుడు. ఆయనకి చెప్పక ముందే ఆకాశవాణి ద్రౌపది గురించి చెప్పింది, ఇదిగో ఈవిడ క్షత్రియులందరికీ నాశనానికి కారకురాలు. క్షయం క్షత్రస్య నేషతి, అదేంటి మరి అట్లా అశుభం కదా అనుకుంటారు, కాదు. కింద ఆవిడ చెప్పింది, సురకార్యమిమం కాలే కరిష్యతి సుమధ్యమ, సుమధ్యమ అందమైనటువంటి మధ్య భాగం కలిగినది, అంటే నడుము కలిగినటువంటి ఈవిడ, సన్నటి నడుము కలిగిన అందమైనటువంటి ఈవిడ సురకార్యం, సురులు అంటే దేవతలు, అసురులు అంటే రాక్షసులు. సురకార్యం కరిష్యతి, ఇమం సురకార్యం, ఈ సురకార్యం, ఈ దేవకార్యాన్ని కాలే కరిష్యతి, ఎప్పుడు చేస్తుందట, సకాలంలో నెరవేరుస్తుంది. తగిన సమయం రాగానే దేవతల కార్యక్రమం చేసి పారేస్తుంది. అంటే ఆ క్షత్రియ నాశనం అనేటువంటిది, క్షత్రియ క్షయం అనేటువంటిది దేవకార్యంగా చెప్తున్నారు, ఇక్కడ వర్ణిస్తున్నారు. అస్యాహేతో క్షత్రియాణం మహదుత్పత్స్యతే భయం, ఈమె కారణంగా క్షత్రియులందరికీ కూడా మహాభయం కలుగుతూ ఉంటుంది. మహద్భయం ఉత్పత్స్యతే, క్షత్రియులందరికీ భయాన్ని కలిగించేటువంటి తత్వం ఈవిడిలో ఉంటుంది. అస్యాహేతో అంటే ఈమె కారణంగా, క్షత్రియుడికి భయ కారణం అంటే ఈవిడ జన్మ
క్షత్రియులకి భయకారణమవుతుంది అనగానే తచ్చుత్వా సర్వపాంచాల ప్రణేదు సింహ సంఘవత్. ఒక్కసారిగా ఆ మాట వినేటప్పటికీ పాంచాల రాజులందరూ సింహనాదం చేశారు ఒక్కసారి ఆనందంతో, అద్భుతంగా. ఎందుకంటే జన్మ అంత ఉత్తమమైనటువంటి జన్మ. నచైనాన్ హర్ష సంపన్న నియంసేహే వసుంధర. పాంచాలు చేసినటువంటి ఆ ఆనందాలు, పుట్టినటువంటి వీళ్ళిద్దరి యొక్క అద్వితీయమైనటువంటి శక్తిని వసుంధర నసేహే అన్నారు. భూమాత భరించలేకపోయింది. అది దాని వాళ్ళ యొక్క ఆనందాల కేరింతలు భూమాతే భరించలేకపోయింది. ఆ విధంగా ఉన్నాయి వాళ్ళ కేరింతలు. తథాతు మిథునం జగ్నే ద్రుపదస్య మహాత్మనః. అలా ద్రుపదుడికి, మహానుభావుడైనటువంటి ద్రుపదుడికి మిథునం జగ్నే. మిథునం అంటే పుత్రిక, పుత్రుడు అంటే కుమారుడు, కుమార్తె జన్మించడం జరిగింది మహానుభావుడైనటువంటి వాడు. కుమారస్య కుమారీ చ మనోజ్ఞౌ తౌ నరర్షభౌ. ఇద్దరు కూడా నర ఋషభౌ, మానవులలో ఉత్తములైనటువంటి వాళ్ళు వాళ్ళిద్దరు కూడా. ఆ తర్వాత శ్రియా పరమయా యుక్తౌ క్షాత్రేణ వపుషా తథా తౌ దృష్ట్వా పృషతీయాజం ప్రపేదే సాసుతార్థిని. అప్పుడు వాళ్ళ యొక్క గొప్పతనాలు ఆకాశవాణి ద్వారా విన్న తర్వాత పృషధా పత్ని, పృషధుని భార్య అయినటువంటి ఆ ద్రుపదిని భార్య యాజం ప్రపేదే, యజమాని యజ్ఞం చేసినటువంటి యాజుతో అంటుంది, వీళ్ళిద్దరు ఇంత గొప్పవాళ్ళు కాబట్టి వీళ్ళు నవై మదన్యాం జననీం జానీయాతాం ఇమామితి. వీళ్ళిద్దరు కూడా నన్నే తల్లిగా భావించాలి, ఈ వరం నాకు ప్రసాదించండి, నాకు జన్మించకపోయినా కూడా వీళ్ళిద్దరు నన్ను తల్లిగా భావించాలి, ఇట్లాంటి గొప్పవాళ్ళు నన్నే భావించాలి తల్లిగా అని చెప్పి కోరుకున్నదట ఆ ద్రుపదిని యొక్క మహారాణి. అప్పుడు యాజి తథేత్యువాచ తథా ఇది, అలాగేనమ్మా అని చెప్పి తథేత్యువాచ తాం యాజో రాజ్ఞ ప్రియ చికీర్షయ. మహారాజుకి ప్రియమైనటువంటి కార్యాన్ని నెరవేర్చడం కోసం అని చెప్పి తథాస్తు అని యాజి పలకడం జరిగింది. తయోస్తు నామాని చక్రుర్ద్విజా సంపూర్ణ మానసా. అప్పుడు బ్రాహ్మణులే, ద్విజా అంటే బ్రాహ్మణులు, వీళ్ళకి తగినటువంటి నామకరణాలు చేశారట. తయోస్తు నామాని చక్రు, ఆకాశవాణి ఇచ్చినటువంటి పేర్లు ఒకటైతే ఇక్కడ వీళ్ళు పిలుచుకునేటువంటి నామధేయాలు పిలుచుకోవాలి. ఏమిటి అంటే వాళ్ళ యొక్క పుట్టినటువంటి నైజాన్ని బట్టి పిలుస్తున్నారు. దృష్టత్వాత్ దృశ్యత్వాత్ జుమ్నాత్ సంభవాదపి దుష్టద్యుమ్న కుమారోయం ద్రుపత్స్య భవిష్యతి. ద్రుపదిని కుమారుడైనటువంటి ఆ పుట్టినటువంటి వాడు దుష్టద్యుమ్నుడు అనేటువంటి పేరుతో పిలువబడతాడు. ఎందుకయ్యా అంటే అతని గుణాలు ఏమిటంటే దృష్టత్వాత్, మొదటి గుణం దృష్టత్వాత్, విపరీతమైనటువంటి ప్రచండమైన పరాక్రమం, అంతులేని పరాక్రమం. దృష్టత్వాత్. అప్రదృశ్యత్వాత్ అంటే ఎవరూ జయించలేనటువంటి శక్తి కలిగినటువంటి వాడు, ఇతన్ని ఎవరూ జయించలేరు, అటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు. జుమ్నా అనే పదానికి అర్థం ఏంటంటే ప్రకాశత్వము, తేజస్సు అని. అగ్ని వంటి తేజస్సుతో అద్భుతమైనటువంటి తీక్ష్ణ ప్రభావం కలిగినటువంటి వాడు కాబట్టి, ఇన్ని గుణాలు కలిగినటువంటి వాడు కాబట్టి ఇతని పేరు దుష్టద్యుమ్న కుమారోయం. ఈ కుమారుడు దుష్టద్యుమ్నుడు అనే పేరుతో పిలువబడతాడు అని పేరు పెట్టారు. ఆవిడికి ఏమన్నా కృష్ణేత్యావా భవత్ కన్యా కృష్ణాభూత్ సహి వర్ణత. ఆవిడ పుట్టినటువంటి వర్ణము నల్లగా పుట్టింది కాబట్టి ఈవిడ పేరు కృష్ణ అనే పేరుతో పిలువబడుతుంది. కృష్ణేత్యావా భవత్ కన్యా కృష్ణాభూత్ సాహి వర్ణత. తథా తన్మిథునం జగ్నే ద్రుపదస్య మహామఖే. మఖము అనే పదానికి అర్థం యజ్ఞము. మహామఖే అంటే మహాయాగంలో ద్రుపదుడికి ఈ విధంగా ఇద్దరు జన్మించడం జరిగింది. మిథునం. వైదికాధ్యయనే పారం దుష్టద్యుమ్నో గతస్తథా. వెంటనే ఆ కుమారుడు వైదిక అధ్యయనం సాగించాట అద్భుతంగా. దుష్టద్యుమ్నుడు వైదిక అధ్యయనం సాగించడమే కాకుండా అస్త్రశస్త్రాలని కూడా నేర్చుకోవటం కోసం అని చెప్పి దుష్టద్యుమ్నంతు పాంచాల్యమానీయం స్వం నివేశనం. స్వం నివేశనం అంటే తన నివేశనానికి, తన అంతఃపురానికి, తన యొక్క నిలయానికి పిలుచుకెళ్ళాట. ఎవరయ్యా అంటే ద్రోణాచార్యులు వారు. ఎవరిని చంపడానికి అయితే ఈ పిల్లవాడు దుష్టద్యుమ్నుడు పుట్టాడో ఆ ద్రోణాచార్యుడే పిలుచుకెళ్ళాట స్వం నివేశనం, తన నివేశనాన్ని.
పాంచాల్యమానీయ. ఎందుకంటే ఇప్పుడు స్నేహితులుగానే ఉన్నారు, కానీ పుట్టింది ఇందుకోసం పుట్టాడనే విషయం అర్థమైంది. అయినా సరే తన నివాసానికి తీసుకెళ్లి నేను నేర్పిస్తుందా అని చెప్పేసి ఉపాక ఉపాకరోదస్త్రహేతో. అస్త్రహేతు అంటే అస్త్ర విద్యను నేర్పించేటువంటి కారణంతో. అస్త్రహేతోర్ భారద్వాజ ప్రతాపశాలి అయినటువంటి ద్రోణాచార్యుడు అస్త్రమును నేర్పించడం కోసం సకలమైనటువంటి అస్త్ర విద్య నేర్పించేశాడు ద్రోణాచార్యులు వారి స్వయంగా. ఎందుకుని మరి అన్ని చంపడం కోసం పుట్టినటువంటి వారికి ఇంత అస్త్ర విద్య ఎందుకు నేర్పించాడంటే ఒకటే అనుకున్నట్ట భారద్వాజుడు ద్రోణాచార్యుడు. అదేంటో ఇక్కడ ఇచ్చారు వ్యాసుడు వారు. అమోక్షణీయం దైవం హి భావిమత్వా మహామతి. మహామతి అని పక్కన పెట్టారు. మహామతి అంటే మహా గొప్ప బుద్ధి కలిగినటువంటి ద్రోణాచార్యుడు ఒకే విషయం రియలైజ్ అయ్యాడు, ఒకటే తెలుసుకున్నాడు. ఏమిటంటే అమోక్షణీయం దైవం. దైవాన్ని విధిని మార్చడం మన శక్యం కాదు. వీడు విధి ప్రకారం వీడు జన్మించాడు, నన్ను సంహరించడానికి జన్మించాడు కాబట్టి అమోక్షణీయం దైవం. మోక్షణీయం అంటే విడిచిపెట్టడం, మోక్షం పొందడం అంటే దాని నుంచి తప్పించుకోవడం మోక్షం. కానీ అమోక్షణీయం దైవం. దైవం నుంచి ఎవరు తప్పించుకోగలరు? ఎవరు తప్పించుకోలేరు అని గ్రహించినటువంటి గొప్ప బుద్ధి పంతుడైనటువంటి ద్రోణాచార్యుడు ఈ విధంగా భావించి విద్య నేర్పించాడు దుష్టజనుడు. తథా తత్కృతవాన్ ద్రోణ ఆత్మకీర్తి అనురక్షణ. దానివల్ల తన కీర్తిని కూడా రక్షించుకున్నాడు. ఆత్మకీర్తి అనురక్షణ, దానివల్ల తన కీర్తిని కూడా రక్షించుకున్నాడు. అందరికీ విద్య నేర్పించిన వాడు ద్రోణాచార్యుడు. సర్వాస్త్రాణి సతు క్షిప్రం ఆప్తవాన్ పరయా ధియ. గొప్ప బుద్ధితో దుష్టజనుడు అతి తక్కువ కాలంలోనే సమస్తమైన అస్త్రాలని నేర్చుకోవడం జరిగింది గురువు గారైన ద్రోణాచార్యుడి దగ్గర. ఈ శిష్యుడు వెళ్ళి ద్రోణాచార్యుడు గురువు గారిని చంపాలి. మరి విధిరాత అంతే తప్పదు, పుట్టింది అందుకోసం. ఇది శ్రీమన్ మహాభారతే ఆది పర్వణి సంభవ పర్వణి ఊనపంచాశదధికశతమో అధ్యాయ సమాప్త. 149వ అధ్యాయం సమాప్తి అయింది. ఓం శాంతి స్వస్తి శుభం. ఎందుకంటే మహానుభావులైనటువంటి ఇట్లాంటి శక్తి సంపన్నులైనటువంటి వాళ్ళు ఏ విధంగా ఏదో రకంగా మరణించాలి కాబట్టి దైవం ఇక్కడ ఒకరిని జన్మింపజేసింది. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఇద్దరు బాల్యంగా చిన్న పిల్లలుగా పసిపిల్లలుగా జన్మించాల. ద్రౌపది కూడా ఎలా జన్మించిందో వర్ణించారు. అక్కడ అర్జునుని వివాహం చేసుకోవడానికి తగిన వయస్సు కలిగినటువంటి స్త్రీగా జన్మించింది. అప్పటికి అర్జునుడు పెద్దవాడు. ఆ వయసుతో సమానమైన వయసుతో ఇక్కడ ద్రౌపది జన్మించడం విశేషం. అంతేగాని పసిపిల్లగా జన్మించి పెరిగి పెద్దదై అర్జునుని వివాహం చేసుకున్నటువంటి బాలికే కాదు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద ప్రశ్నం మాత్రాహీనం చేత్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.